పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల విధుల్లో ఉండి ఓటు వినియోగించుకొని వారి కోసం ఈసీ కల్పించే ఓటు వెసులుబాటు. పోలింగ్ కంటే 2 రోజుల ముందు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించాలి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొంతమంది ఉద్యోగులు సమయాభావంతో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోలేకపోయారు. అయితే కౌంటింగ్ కు సమయం ఉన్నందున తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని ఉద్యోగులు ఈసీకి విన్నవించారు. దీనిపై స్పందించిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ గడువును పెంచింది. ఈ నెల 15 వరకు పోస్టల్ బ్యాలెట్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పించింది. మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు 30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించారు. వీరిలో సగానికి పైగా ఉద్యోగులు ఓటు వేయలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా 16,800 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అంటే మరో 13,000 మంది ఓటు వేయాల్సి ఉంది. దీంతో ఉద్యోగులు ఓటు వేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎంత లేదన్నా గెలుపు ఓటముల్లో ఈ పోస్టల్ బ్యాలెట్లు కూడా ప్రభావం చూపుతాయి. అందుకోసం అభ్యర్థుల చూపు ఇప్పుడు ఉద్యోగులపై పడింది. కౌంటింగ్ కు 1 రోజు ముందు వరకు ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లకు క్యూ కట్టారు అభ్యర్థులు. గెలుపోటములు నిర్ణయించే ఓటర్లు కావడంతో వారి మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.